హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావలసినవి కేజీ చికెన్ శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను. కిలో బాస్మతి రైసు ఇలా కడిగి పెట్టుకున్నాను. ఈ కడిగి పెట్టుకున్న చికెన్లో 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, ఒక నిమ్మకాయ ఇలా పిండుకోవాలి. నిమ్మకాయ, 1 కప్పు పెరుగు, కొంచెం పుదీనా, ఒక 2 మిరపకాయలు, కొన్ని ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా కొన్ని వేయాలి. తర్వాత వీటన్నిటిని చికెన్కి బాగా కలిపి పెట్టాలి. ఇలా కలిపి పెట్టుకొని 1/2 అవర్ దీన్ని పక్కకు పెట్టుకోవాలి. బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఆయిల్, ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం జాపత్రి, 1 స్పూను ఉప్పు. ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ రైస్ను ఇందులో స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం ఉడకనివ్వాలి, 70% ఉడకనివ్వాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి రైస్ని. మరో గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి, తర్వాత 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేడయ్యాక సాజీరా, పోపు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, యాలకులు, కస్తూరి మెంతి, కొంచెం కరివేపాకు, బగారా ఆకులు, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొన్ని ఆనియన్స్, ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేయాలి. ఇలా కలిపి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేలోపు ఇంకో ముకుడు తీసుకొని అందులో 1 స్పూను నెయ్యి వేయాలి. నెయ్యి వేడైంది. అందులో 3 ఆనియన్స్ ఇట్లా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించి పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అయినాయండి ఆనియన్స్, పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నము బాగా మెత్తగా కాకుండా పొడి కాకుండా ఇలా ఉడికిందండి. ఇది ఇలా పక్కకు పెట్టుకోవాలి. చికెన్ ఉడికిందండి. ఇంత మినుపు ఉడికిన ఇది బాస్మతి రైస్ను ఈ చికెన్ దాంట్లో వేసుకోవాలండి. ఇట్లా అన్నం మొత్తం ఇట్లా వేసానండి. ఇట్లా సాపుగా అనుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఇట్లనే ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు తర్వాత ఈ రైస్లో కొంచెం పుదీనా, కొంచెము కొత్తిమీర, మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్,
ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఈ గిన్నె మీద ఈ రోలు పెట్టుకోవాలి, బరువు పెట్టుకోవాలండి. ఆవిరికి ఒక 10 మినిట్స్ ఇలానే ఉడకనివ్వాలండి. ఇలానే ఆవిరికి ఉడకనివ్వాలి. చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.